లను స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ కూడా నిజమని నిర్ధారణ అయిన తర్వాత అనంతరం ఈ నేపథ్యంలో చూసుకుంటే పాలు కూడా కాసేపటి క్రితమే కేఏపాల్ కూడా మహాకృలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏపాల్ గారు, కిలారి ఆనంద్ పాల్ గారు. సో వారిపైన ఒక యువతి నన్ను వేధిస్తున్నాడంటూ వేధింపుల కేసును మరి టీమ్స్ ద్వారా మరి ఆశ్రయించి ఆ యువతి ఒక కంప్లైంట్ చేసింది. దాన్ని పంజాగుట్ట పిఎస్లో మరి కేసు నమోదు చేసుకొని దాని విషయంలో దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి నన్ను వేధిస్తున్నాడంటూ లైంగికంగా మరి అలాగే ఆడియోస్, ఆ తర్వాత ఆమె దగ్గర వాట్సాప్ యొక్క స్టేటస్ కూడా ఉన్నాయని చెప్పేసి వారికి పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది. ఆ విషయాలపైన స్పందించినటువంటి పోలీసులందరూ కూడా మరి కేసు నమోదు చేసి ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. ఆ విషయంలో ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఒక న్యూస్ని తీసుకొచ్చారు. మీ అందరికీ ఆ న్యూస్ రైట్ చూశారు కదా. ఈ సమయంలో అలా జరుగుతున్నటువంటి క్రమంలో మరి కేఏపాల్ గారు వారి ఛానల్ ద్వారా లైవ్ ఇస్తే బాగుండేది, వారే లైవ్ ఇచ్చి క్లారిటీ ఇస్తే కూడా ఇంకా బాగుండేది. అలాగే మరి అన్న దగ్గర ఉన్నటువంటి జ్యోతి మరి ఆమె కూడా ఈ సమయంలో స్పందిస్తే బాగుండేది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా ఛానల్స్లో ఇది టెలికాస్ట్ అవుతూ ఉంది, చాలామంది మాట్లాడుకుంటున్నారు. అలాగే మరి కొంత విషయాన్ని ఒక ఛానల్ అంటే ఐ న్యూస్ వాళ్ళు కొంత ఛానల్ని కేఏపాల్ గారు స్పందించినట్లుగా అంటే 2 మాటలు స్పందించారు. అవేంటి అంటే రాబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో మరి నా నేమును చెడగొట్టడానికి వారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి వారు స్పందించినట్టుగా ఒక వీడియో చేశారు. సో ఒకసారి చూద్దాం. రైట్ చూస్తారు కదా, ఇలాగున జరుగుతూ ఉంది. నేనేమంటున్నానంటే ఈ ఎంత లేట్ చేస్తూ ఉంటే అంత స్పీడ్గా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నప్పటికీ కూడా మీరు ఎప్పుడు కూడా స్పందించే లైవ్ ఛానల్స్ ఉన్నాయి. అంతేకాకుండా మీరు స్పందించగలిగితే ఇక్కడ ఉన్నటువంటి TV9 ఛానల్స్ ఉన్నాయి, ఏబిఎన్ ఛానల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి చాలా అందుబాటులో ఛానల్స్ ఉన్నాయి. మీరు ఒక కాల్ చేసి వాళ్ళని లైవ్లో తీసుకోమంటే ఈజీగా తీసుకుంటారు. కాబట్టి అసలు ఈ విషయం పైన ఇది దర్యాప్తు జరుగుతూ ఉండగా కేసు ఫైల్ అయినప్పుడు ఏమాత్రమైనా మీరు ఆలస్యం చేయకుండా దాని మీద స్పందించి ప్రజలందరికీ కూడా అంటే ఏం జరిగిందనే విషయాన్ని స్పందిస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క కోరిక. అలాగే మీరు ఉప ఎన్నికల గురించి కూడా మాట్లాడారు. సో ఈమె నైట్ షిఫ్ట్ చేస్తూ మీ దగ్గర జాబ్ చేస్తుందని కూడా చెబుతున్నటువంటి వారు ఉన్నారు. అయితే గడచిన దినాల్లో అంటే వెళ్ళినటువంటి రోజుల్లో మీరు నిజంగా ఎలాంటివి చేశారా? ఆమె దగ్గర ఉన్నవి నిజంగా వాస్తవమైనటువంటి రికార్డ్సేనా? సో మరి మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? మరి మీ ఇద్దరి మధ్యలో ఏమైనా విషయం అంటే మాట్లాడుకోవటం కానీ, లేకుంటే కొంత సీసీ కెమెరా ఫుటేజ్లలో కానీ, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా వారు మాట్లాడినట్టు విషయాలు తెలిసాయా? ఒకవేళ ఎలాంటివి ఏమైనా ఉంటే మీరు లైవ్లోకి వచ్చి దయచేసి మాట్లాడాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే జ్యోతి ఆమె కూడా బయటికి రావాలని కూడా నేను కోరుకోను. ఎందుకు అంటే ఈ సమయంలో కొన్ని విషయాల్ని క్లారిటీ చేస్తారు, వారు చాలా చక్కగా మాట్లాడతారు. అయితే మీరు రాకపోవటం వల్ల జరుగుతున్న విషయం ఏంటంటే నేను ఉదయం నుంచి చూస్తున్నాను, మీరు రాలేదు బయటికి. కాబట్టి ఈ సమయంలో కొన్ని ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరారీలో ఉన్నటువంటి కేఏపాల్, అంతేకాకుండా సరసాల పాల్ దొరికాడు అంటూ, ఆ తర్వాత లైంగిక వేధింపులు కేసులో అరెస్ట్ అయినటువంటి కేఏపాల్ గారు అంటూ, కేఏపాల్ భాగవతం బయటకు వచ్చిందంటూ, అలాగే పరారీలో ఉన్నటువంటి పాల్ గారు అంటూ, ఇలా అనేకమైనటువంటి టైటిల్స్ పెట్టి థంబ్నెయిల్స్ పెట్టి మరి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. సో నేను దాన్ని చూసి నాకు కొంచెం ఇబ్బంది అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో మరి కేఏపాల్ గారు ఎక్కడున్నప్పటికీ కూడా, అలాగే వారి టీం ఎక్కడున్నప్పటికీ కూడా దీని మీద స్పందించి ఇమీడియట్లీగా లేట్ చేయకుండా అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, జరిగినటువంటి విషయాల్లో ఏం జరిగింది, నిజంగా వాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా అప్డేట్ చేసినటువంటి విషయాలన్నీ కూడా నిజమేనా, మరి ఆమె
కొన్ని పిఎస్లో కూడా కొన్ని విషయాలు తెలియజేసినట్లు ఆమె ఏదో సాక్ష్యాలు కూడా ఇచ్చినట్టుగా కొన్ని ఛానల్స్లో చెబుతున్నారు, మరి కొన్ని ఛానల్స్లోనేమో ఇస్తాది అని చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో ఏదో ఏమైనప్పటికీ కూడా మీరు స్పందించి మీరు మాట్లాడితేనే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మరి మీరు ఎలా చేస్తారో తెలియదు, కానీ మొత్తానికైతే మీరు ఒక లైవ్ ద్వారా కొన్ని ఛానల్స్లో మీకు తెలిసినటువంటి ఛానల్స్ చాలా ఉన్నాయి, కాబట్టి వాటి ద్వారా కూడా మరి ఈ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని క్లియర్ చేయాలని కూడా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రాముఖ్యంగా ఏబిఎన్ ఛానల్ వారికి, ఆ తర్వాత ఐ న్యూస్ వారికి, మరి ఈ ఛానల్ని ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తున్నటువంటి వారందరికీ కూడా, మనం టీవీ వారికి, ఆ తర్వాత TV5 వారికి, బ్రెడ్ టీవీ, ఆ తర్వాత బిగ్ టీవీ వారికి, ఇలాంటి టీవీలలో అందరూ కూడా చెప్తున్నారు కనుక మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేసుకుంటూ ఈ నా మాట ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా వందనాలు. కేఏ పాల్ గారు త్వరగా స్పందించి మరి ఈ విషయాన్ని ఒక దారికి తీసుకురావాలని కూడా నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.